ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం వినతి. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఏక వినియోగ ప్లాస్టిక్ నిషేధానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. స్థూల దేశీయోత్పత్తిలో స్థిరాస్తి రంగం ప్రముఖ పాత్ర పోషిస్తుందని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రాష్ట్రంలో కొత్త బస్సులను కొనుగోలు చేయనున్నామని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. వార్తల వివరాలు. రాష్ట్రంలో ఏక వినియోగ ప్లాస్టిక్ నిషేధానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ తెలిపారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా రాష్ట్రంలో ప్లాస్టిక్ నిషేధానికి తీసుకుంటున్న చర్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, రాష్ట్రం మొత్తం మీద ఒక్కసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చిన సూచనలు అమలు చేయాలని అన్ని శాఖలను జిల్లా కలెక్టర్లను ఆదేశించడం అయింది. ఒక్కసారి మాత్రం వినియోగించే ప్లాస్టిక్ వస్తువుల విక్రయాలను అరికట్టేందుకు తనిఖీలు నిర్వహించడానికి జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్స్ కి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సచివాలయం మొత్తం ప్లాస్టిక్ రహిత జోన్ గా ప్రకటించింది. ఈ ప్లాస్టిక్ సీసాలకు బదులుగా గాజు సీసాల్లో తాగునీటిని సరఫరా చేయడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం అయింది. రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతున్నాయని, నిలిచిపోలేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా ఆరోగ్యశ్రీ సేవల అంశంపై మంత్రి మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పేరును డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చిందన్నారు. సేవలు నిలిపివేసినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి తెలియజేస్తూ, ఆరోగ్యశ్రీ అనేది నిలిచిపోలేదు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేరు మాత్రమే మారింది. దానికి ఎన్టీఆర్ వైద్య సేవ కూడా పేరు మార్చడం జరిగింది. అయితే దీంట్లో సేవల్లో ఎక్కడ కూడా అంతరాయం కలగలేదు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఆర్థిక సంవత్సరం 24-25లో అది కాస్త 13,42,673 పెరిగింది అధ్యక్ష. అంటే 90,000 మంది అదనంగా లబ్ధి పొందారు అధ్యక్ష. కాబట్టి ఆరోగ్య సేవలు నిలుస్తున్నాయి అని చేస్తున్న అసత్య ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. స్థూల దేశీయోత్పత్తి జీడీపీలో స్థిరాస్తి రంగం ప్రముఖ పాత్ర పోషిస్తుందని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. జాతీయ రియల్ ఎస్టేట్ అభివృద్ధి మండలి నారెడ్కో ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరగనున్న విజయవాడలో జరిగే అమరావతి ప్రాపర్టీ షో కార్యక్రమాన్ని ఆయన ఈ రోజు ప్రారంభించారు. అనంతరం కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, రియల్ ఎస్టేట్ రంగం సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. అమరావతిలోని నిర్మాణంతో పాటు స్థిరాస్తి రంగం అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. ప్రజాసేవ, సుపరిపాలనకు ప్రాధాన్యతనిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేస్తోంది. సేవా పర్వ్ పేరుతో ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. వ్యవసాయంలో అధునాతన సాంకేతికత ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం చేపట్టిన చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రైతుల కృషికి సాంకేతికత తోడవడంతో ఇప్పుడు భారతదేశ వ్యవసాయ రంగం నూతన పుంతలు తొక్కుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ వ్యవసాయ రంగం సాంకేతికత ఆధారిత మార్పులను స్వీకరిస్తూ అభివృద్ధి బాటలో పయనిస్తోంది. साथियों, भारत में हम एग्रीकल्चर सेक्टर में डिजिटल टेक्नोलॉजी का भरपूर इस्तेमाल कर रहे हैं. हम डिजिटल क्रॉप सर्वे के लिए डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर बना रहे हैं. ప్రభుత్వ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ప్రతి అడుగులోనూ ఖచ్చితత్వాన్ని తీసుకువస్తోంది. ఉపగ్రహాలు, సెన్సార్లు, మొబైల్ యాప్స్ ద్వారా రైతులకు నీటిపారుదల, పంట రక్షణ మొదలగు అంశాలపై ఈ మిషన్ మార్గనిర్దేశం చేస్తోంది. ప్రభుత్వం ఈనామ్ ప్లాట్ఫామ్ ద్వారా దేశవ్యాప్తంగా 1000కి పైగా మండీలను అనుసంధానించి రైతులకు పారదర్శకంగా మద్దతు ధరలను అందిస్తోంది. ఇక కిసాన్ డ్రోన్స్ వ్యవసాయ పురోగతికి కొత్త నాగుళ్లుగా మారుతున్నాయి. ड्रोन का उपयोग भी खेती में बहुत तेजी से प्रमोट हम कर रहे हैं. ड्रोन से होने वाली खेती की कमान महिलाओं को हमारी ड्रोन दीदियों को दी जा रही है. నమో డ్రోన్ దీదీ పథకం ద్వారా గ్రామీణ మహిళలకు డ్రోన్స్ ఆపరేట్ చేయడం, పొలాలకు పిచికారీ చల్లడంపై శిక్షణ అందిస్తూ నూతన జీవనోపాధిని పొందడంలో ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తోంది. ఇటువంటి చర్యలతో దేశ రైతులు ఇకపై కేవలం ధాన్యం పండించేవారుగా మాత్రమే కాకుండా వ్యవస్థాపకులుగా సురక్షితమైన ఆహార భవిష్యత్తుకు చిహ్నంగా నిలుస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రాష్ట్రంలో కొత్తగా 1500 బస్సులను కొనుగోలు చేయనున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. అనంతపురం జిల్లాలోని ఉరవకొండ, గుంతకల్లు,
గుత్తి ఆర్టీసీ బస్టాండ్ డిపోలను ఆయన నిన్న తనిఖీ చేశారు. అనంతరం ఉరవకొండలో ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ 1050 విద్యుత్ బస్సులు కొనుగోలు చేశామని, నెల రోజుల్లో అవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం విజయవంతంగా అమలవుతుందని, స్త్రీ శక్తి పథకం బస్సుల్లో ఆక్యుపెన్సీ నిష్పత్తి శాతం 90గా ఉందని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ ద్వారా మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నామని పాలకోడేరు వైద్యాధికారి డాక్టర్ గులాబ్ రాజ్ తెలిపారు. జిల్లాలోని వంకాయలపాలెం, శెట్టి బలిజపాలెం గ్రామాల్లో ఈ రోజు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గులాబ్ రాజ్ మాట్లాడుతూ ఈ శిబిరాల ద్వారా మహిళలకు రక్తపోటు, షుగర్, క్యాన్సర్ వంటి రోగాలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వస్తు సేవల పన్ను జీఎస్టీ విధానాలను సరళీకృతం చేయడం ద్వారా ప్రజలపై ఆర్థిక భారం తగ్గించే చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపట్టడాన్ని పలువురు స్వాగతిస్తున్నారు. జీఎస్టీలో స్లాబ్లను తగ్గించడం ద్వారా కొనుగోలు శక్తి పెరుగుతుందని విశాఖపట్నానికి చెందిన స్థానికులు ఆకాశవాణికి తెలియజేస్తూ 4 స్లాబ్ల నుంచి 2 స్లాబ్లు తీసుకొచ్చి ఉంచారు. ఆటోమేటిక్ గా ఎంతైతే మిగులుతుందో అది కన్జ్యూమర్ కి బెనిఫిట్ అవుతుంది. తప్పకుండా ఆ మిగులుతోటి మనీ పర్చేజ్ అనేది మళ్ళీ మనీ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. మార్కెట్ లో కొత్తగా కొనుగోలు శక్తి అనేది పెరుగుతుంది అనేది మా ఉద్దేశం. ఇది అందరికీ కూడా ఉపయోగపడుతుంది. అటు వ్యాపారస్తులకు గానీ, ఫార్మర్స్ గానీ, ఇండస్ట్రియలిస్టులు గానీ, ఆర్థిక లావాదేవీలు చేసే ప్రతి ఒక్కరికి కూడా ఇది ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాము. సుప్రసిద్ధ తెలుగు రచయిత, పాత్రికేయులు, సంఘ సంస్కర్త తాపీ ధర్మారావు జయంతి ఈరోజు. 1887 సెప్టెంబర్ 19వ తేదీన ఒడిశా రాష్ట్రంలో బెహ్రంపూర్ పట్టణంలో జన్మించిన ఆయన తెలుగు పాత్రికేయ రంగంలో వ్యవహారిక భాషకు మార్గదర్శకునిగా, తెలుగు రచయితల్లో ప్రముఖులుగా పేరుగాంచారు. ఆయన సాహితీ రచనలు భారతీయ సాహితీ రంగంలో సుస్థిర స్థానం సంపాదించాయి. తాతాజీగా పేరుగాంచిన తాపీ ధర్మారావుకు తెలుగు చలనచిత్ర రంగంతో విడదీయరాని అనుబంధం ఉంది. మాలపిల్ల, రైతుబిడ్డ, ద్రోహి, భీష్మ వంటి జనాదరణ పొందిన చిత్రాలకు సంభాషణలు రాశారు. సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్న తాపీ ధర్మారావు 1973 మే 8వ తేదీన తుది శ్వాస విడిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 126వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారం కానుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-117800 నెంబర్కు ఈ నెల 26వ తేదీ సాయంకాలం వరకు పంపించవచ్చు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో స్వచ్ఛ ఆంధ్ర మిషన్ కింద సంక్షేమ వసతి గృహాల్లో మరుగుదొడ్లను నిర్మిస్తామని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. నెల్లూరులోని కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో ఆయన ఈరోజు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీల్లో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడంలో ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాయని తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. తిరుమలలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ గత బ్రహ్మోత్సవాల్లో లోపాలను గుర్తించి ప్రత్యేకమైన భద్రతా చర్యలు చేపట్టామని చెప్పారు. భద్రత కోసం తిరుమలలో 3000 మంది, తిరుపతిలో 1000 మంది పోలీసులను వినియోగిస్తున్నామన్నారు. గరుడ సేవ రోజు తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలకు ఆంక్షలు ఉంటాయని, తిరుమలలో వచ్చే భక్తులు ఆర్టీసీ బస్సుల ద్వారా రావాలని కోరారు. వాతావరణం. బంగాళాఖాతంలో ఈ నెల 25 తర్వాత అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 4 రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారిని జి. లక్ష్మి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.